హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మేతి మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీల్లోకి, పుల్కాల్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ని స్లైస్లుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 3 ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 20-25 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెంతికూరని బాగా ఫైన్గా కట్ చేసుకోవాలి. నేను చాపర్లో వేసి కట్ చేస్తున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న మెంతికూర కూడా వేసుకొని ఆ బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చి బఠానీ మటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ బటర్లో మెంతికూర, బఠానీ ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా బటర్లో మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పన్నీర్ కట్ చేసుకొని ఉంచుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నానండి. నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచాలి. కొంచెం మెత్తబడతాయి అప్పుడు పన్నీరు. ఈలోపు మనం బఠానీ ఉడికిందో లేదో అని చూసుకుందాం. ఉడికిపోయింది. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోని వాటర్ వేసుకొని కొంచెం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న పన్నీర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంతసేపు ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం తట్కా రెడీ చేసుకుందాం. కొంచెం గీ వేసుకొని దాంట్లో జీరా వేసుకొని 1 టీ స్పూను కారపొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనం ఉడుకుతున్న కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంత టేస్టీగా ఉండే మేతి మటర్ పన్నీర్ రెడీ. పైన మళ్ళీ కొంచెం తడకా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేతి మటర్ పన్నీర్ రెడీ. రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.